ఇక మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆంధ్ర తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. నేడు తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి పరమశివుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. ఇక ఈ సందర్భంగా ఆలయాలు ఓం నమః శివాయ నామస్మరణతో మారుమోగుతున్నాయి. వరంగల్ జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వయంభూ లింగేశ్వర స్వామి ఆలయం, కాశీబుగ్గ ఆలయాలలో భక్తులు బారులు తీరారు. ఇక నల్గొండ జిల్లాలోనూ శివాలయాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. శ్రీశైల క్షేత్రంలో తెల్లవారుజాము నుంచే భారీగా భక్తులు దర్శనానికి వస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినం కావడంతో భక్తులు శివనామస్మరణతో శ్రీశైలం మారుమోగుతుంది. భక్తితో దీపాలను వెలిగించి తాము కోరుకున్న కోరికలు తీరాలని ఆ శివయ్యకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఎన్నో సంవత్సరాలుగా శివమాలతో దర్శనానికి వస్తున్నామని శివస్వాములు పేర్కొంటున్నారు. బొందితో స్వర్గానికి వెళతారనే నమ్మకం ఒకటైతే, ఏ కోరికతో మహాశివరాత్రి నాడు దర్శనం చేసుకుంటామో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని శివభక్తులు చెప్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయం భీమేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. స్వామివారిని దర్శించుకొని భక్తులు కోడి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక ఆలయం మొత్తం శివనామ స్మరాలతో మారుమోగుతుంది. ఈరోజు ఉదయం 8 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇక సాయంత్రం శంకరమఠంలో అనువంశిక అర్చకులచే లింగార్చన ఉండనుంది. రాత్రి లింగోద్భవం సమయంలో శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయనున్నారు అర్చకులు.